వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అసలు నేను మాట్లాడేది మన లేడీస్ గురించే, అమ్మాయిల గురించి, మన పెద్ద పెళ్ళైన వాళ్ళ గురించి అయితే నేను 4 ముచ్చట్లు అయితే మాట్లాడతాను. ఇప్పుడు అసలు మొత్తం ఏమి జరుగుతుందంటే ఇన్స్టాగ్రామ్లలో ప్రేమలు ఎక్కువైపోయినాయి. అది నిజంగా ప్రేమలు కాదు, దొంగ ప్రేమలు, దొంగ నా కొడుకులు దొంగ ప్రేమలు నటిస్తారు. అమ్మాయిల్ని, ఆంటీల్ని అందరినీ మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన పెళ్ళి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళకి ప్రేమలు ఎక్కువ అయిపోతున్నాయి రాంగ. ఇప్పుడు మనం ఏదో టైంపాస్కి ఇన్స్టాలో అయితే రీల్స్ చేస్తుంటాము. ఆ రీల్స్ అందరూ చూసేది మీరు చాలా అందంగా ఉన్నారు, మీ రీల్స్ బాగున్నాయి, మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పని మాయమాట చెప్పేది, మెసేజ్ పెట్టేది. తర్వాత చిన్నగా ఇంకా మొబైల్ నెంబర్ ఇస్తారు. ఆ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇంకా బాగా 4 రోజులు మంచిగా మాట్లాడతారు. మునిగిపోతారు ప్రేమలలో. మునిగిపోయి వానికి కమిట్ అయిపోతారు. కమిట్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నాము. మన లేడీస్ జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం అదే జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎక్కువ ఇప్పుడు నేరాలు ఘోరాలు ఎంత జరుగుతున్నాయి మీకు అర్థమవుతుంది. అసలు మనము చేసే తప్పు ఇంకా ఎక్కువ అవుతున్నాయి, కానీ తప్పుల మీద తప్పులు అవుతున్నాయి, కానీ ఒక్క తప్పు తగ్గట్లేదు. ఇప్పుడు 2026 అయితే చాలా నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఘోరాలంటే ఘోరాలు చూసి తట్టుకోలేకపోతున్నాము. అంతసేపు నరుకోవడాలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు ఇవే జరుగుతున్నాయి. అసలు పబ్లిక్లు ఇవే జరుగుతున్నాయి. అసలు ఇంకా ఏమైపోతుందో ఏమో. ఎక్కువ బ్రహ్మంగారు చెప్పేది ఇంతైతే ఇంత పొడుగు అవుతుంది. అసలు కొంచెమన్నా అరికట్టట్లేదు. ఇది కొంచెం తగ్గుముఖం పట్టట్లేదు. ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఇప్పుడు ఎంతమందిని ఇప్పుడు 2026లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. అసలు ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అమ్మాయిలు మీరైతే ఇన్స్టాగ్రామ్లో ఎవరిని నమ్మకండి, దయచేసి మోసపోకండి. ఎవడడిగినా నెంబర్ ఇవ్వకండి. వాడేమన్నా ఎగస్ట్రాలు చేశాడనుకో అది బ్లాక్లో పెట్టేసేయండి. ఇంకా వాడిని బ్లాక్లో పెట్టి డిలీట్ చేసేసేయండి అంతే. ఇంకా వాడిని మీ ఇన్స్టాలో ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఒక డౌట్ వచ్చిందంటే అదే పని చేయండి. అమ్మాయిలు దయచేసి మీరు అసలు మీ నెంబర్లు ఇవ్వద్దు. వాట్సాప్ నెంబర్లు కానీ ఏదైనా అమ్మాయిలు మీరు ఇవ్వద్దు. వాడిచ్చినా కూడా మీరు తీసుకోవద్దు. సరేనని చెప్పని వాడిని బ్లాక్లో పెట్టేసి డిలీట్ చేసేసేయండి అంతేగాని మీరు వానికి రిక్వెస్ట్ అంటే పెట్టద్దు, ఏం పెట్టద్దు. ఇప్పుడైతే మే 8వ తారీఖు నుంచే కొత్త రూల్స్ వస్తున్నాయి ఇన్స్టాల్లో. ఇంకా అది వచ్చిన తర్వాత ఏమన్నా సర్దుమరుగుతాయేమో చూడాలి. ఈ నేరాలు ఘోరాలు ఏమన్నా అవుతాయేమో. ఈ ప్రేమలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్ళైన వాళ్ళ ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. ప్రేమలు ఎక్కువైపోయి వెళ్ళిపోతున్నారు. వాని మాయమాటలు కూడా వెళ్ళిపోయి పిల్లల్ని మొగుడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళైతే జడ్చల కడ అలాగే జరిగింది. ఆమె నడి రోడ్డు మీద భర్త చంపేశాడు, ప్రేమించడం కోసం వెళ్ళింది, తీసుకొస్తుంటే చంపేశాడు. ఇంత ఘోరం చూడు. పిల్లలు ఆగమైపోయారు. వాళ్ళిద్దరే ఆడియో కాల్ మాట్లాడింది కూడా రికార్డ్ అందులో పెట్టారు ఈ యూట్యూబ్లో. అది కూడా అసలు 3 లక్షలు డబ్బులు తీసుకెళ్ళావు, బంగారు తీసుకెళ్ళామని చెప్పి భర్త అడుగుతుంటే ఇంకా ఆమె అసలు ఆయన్ని లెక్క లేకుండా మాట్లాడుతుంది. అసలు అంత ర్యాష్గా మాట్లాడుతుంది. అంటే ఆమెకి వాళ్ళ ఆయన అంటే ఇష్టం లేకనే ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భర్త చేతిలోనే చనిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు ఆగమైపోయినారు. మొగుడు ఆగమైపోయినాడు. వాడేమో ఉంచుకున్నాడేమో వెళ్ళిపోయి ప్రేమించినాడు, వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎవరి జీవితం ఆగిపోయింది? నీ కుటుంబమే మొత్తం రోడ్డున పడ్డది, మొత్తం ఆగమైపోయింది. అందుకనే దయచేసి ఎవడిని నమ్మకండి, మోసపోకండి. అసలు పెళ్లిగాని అమ్మాయిలు కూడా మీరు కూడా జాగ్రత్త పడిన నాన్న. ఏదైనా బయట ఎవడన్నా మీకు డౌట్ అనిపించాడనుకో పోలీసుల కన్నా చెప్పండి. లేకపోతే మన ఇంట్లో అమ్మ నాన్నకి వచ్చి అమ్మ ఇలా జరుగుతుంది, అసలు ఎవడో ఇట్లా అంటున్నాడు అని చెప్పని అమ్మ నాన్నకి కూర్చోబెట్టి మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకంటే అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు ఏదన్నా నీ వెనక ఏం జరుగుతుందని చెప్పని వాళ్ళ చర్య తీసుకుంటారు. మీరు ఆగం కాకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకని మీరు కాలేజీకి వెళ్తుంటారు కదా అమ్మాయిలు, కొంచెం ఎవడైనా నెంబర్ ఇచ్చినా కూడా తీసుకోకండి దయచేసి. వాళ్ళు నెంబర్ ఇచ్చినారనుకో ఇంకా మీకు నెంబర్ ఇచ్చి ఇంకా ఫోన్లు మాట్లాడి ఏదేదో ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టుకోవడం అలాంటివన్నీ చేయగాకండి. రేపు ఎప్పుడైనా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇప్పుడు సిటీలో కుక్కుటిపల్లిలో ఒకటి జరిగింది ఘోరం చూసినావా? ముస్లిం అబ్బాయి మన తెలుగు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి షాప్ కిరాయి కోసం పోయి ప్రేమించినట్టు నటించాడు. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ రోజే మళ్ళీ అమ్మాయి ముస్లిం లాగా మారిపో అని చెప్పి అన్నాడు. పేరు కూడా మార్చుకోమని చెప్పాడు. అన్నీ చేసింది ఫస్ట్ నైట్ రోజే. వాళ్ళ 4 తమ్ముళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని తెచ్చి రేపు చేపిస్తాడు ఎవడైనా ప్రేమించినాడైతే. ఇలాంటి అన్ని దొంగ ప్రేమలు. అందుకనే అడ్డమని నా కొడుకుని నమ్మద్దు. వాడు మరి అట్లా వాడు నిజంగా ప్రేమించినవాడు పెళ్లి చేసుకున్నట్టయితే నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ భార్యతోటి అలా చేపిస్తాడా? ఏ నా కొడుకైనా చెప్పండి మరి. ఇలాంటివి అందుకనే దొంగ నా కొడుకులు ఉంటారు. ఎవడు పడితే వాడిని నమ్మడము, ఇట్లా మోసపోయి ఆగం చేసుకోవడము. ఇప్పుడు ఉండేది వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు అమ్మాయి ముగ్గురే ఉంటారు.
ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా లేడు అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి పోయి పోలీసు వాళ్ళని నన్ను ఏదన్నా చేయండి నాకు అని చెప్పని అడుగుతుంది, కోరుకుంటుంది న్యాయం చేయండి అని చెప్పని. ఎందుకమ్మా ఇప్పుడు మన పరువు పోలే? ఈ అడ్డమైన నా కొడుకులు, దొంగ నా కొడుకులు ఉంటున్నారు ఇప్పుడు. ఎవరిని పడితే వాడిని నమ్మకండి దయచేసి. అసలు ఇంత ఘోరాలు జరగాలంటే కారణం ఈ అడ్డమైన నా కొడుకులు ప్రేమలు అని చెప్పి దొంగ ప్రేమలు నటించేది లేడీస్ని ఆగం చేస్తున్నారు. మన లేడీస్ కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరిని పడితే వాడిని నమ్మడము, మోసపోవడము, పిల్లల జీవితాలు ఆగం చేయడము, భర్తల జీవితాలు ఆగం చేయడము. ఇప్పుడు చక్కగా మన ఇంట్లో భర్త చక్కగా ఉంటే బయట ఎవరు ఇలా కారు. మన ఇంట్లో వాళ్ళు చక్కగా లేకనే మనం ఇట్లా బయట ఇలా అన్నీ జరుగుతున్నాయి. అందుకనే అమ్మాయిలు కూడా మీరు మోసపోకండి, తెలుసుకోండి దయచేసి. ఇప్పుడు మొగుడు పిల్లలున్నా మీరు ఇంట్లో ఏదైనా గొడవ ఆడుకున్నా ఒక పెద్ద మనుషులు పిలిపించుకొని ఏదైనా సర్దుబాటు చేసుకోండి. ఇట్లా వెళ్ళిపోవడాలు, ఎవరిని అడ్డమైన కొడుకు వాడు మధ్యలోనే ఆగం చేస్తాడు, మనల్ని ఆగం చేసి వదిలిపెడతాడు. లాస్ట్కి మళ్ళీ మన ఇంటికి మనం రావాలి. వాడి కోరికలు, కామం కోరికలు వాడు తీర్చుకుంటాడు. వాడితో అయితే మనకి ఏమీ లాభం ఉండదు. ఇప్పుడు మన ఇంట్లో మనకి జ్వరం వాడు వచ్చినా మన భర్త తీసుకెళ్తాడా, వాడు తీసుకెళ్తాడా చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు మనకి ఏదైనా ఒక గోల్డ్ కొనాలంటే ఎంత అప్పైనా చేసి మన భర్త తెచ్చి మనకి ఇస్తాడు. వాడు ఇస్తాడా? ఇవ్వడు. అందుకే వాడికి మన భర్తకి తేడా అంటే అదే ఉంటుంది. అందుకనే ఎవడిని నమ్మకండి. ఏదైనా ఇప్పుడు 1,00,000 రూపాయలు డబ్బులు దేపా అంటే తెస్తాడా వాడు? ఇవ్వడు. ఏదో నాకు పని అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే మన భర్త అయితే మనకి అప్పైనా చేసి మనకు తెచ్చిస్తాడు. భర్తకి వానికి తేడా అంతే. వాడు అవసరం ఉన్నంత వరకు నిన్ను వాడుకుంటాడు. వాడు అవసరం తీరిపోయినావనుకో వదిలేస్తాడు. అందుకనే దయచేసి ఎవడిని నమ్మకండి, మోసపోకండి. మన నెంబర్లు ఇవ్వద్దు. అసలు ఎవడన్నా మనకి ఇన్స్టాగ్రామ్లో డౌట్ వచ్చిందనుకో బ్లాక్లో పెట్టేయడమే అంతవరకే, కానీ ఎగస్ట్రాలు ఏమి చేయకూడదు అసలు. అందుకనే చెప్తున్నాను, జాగ్రత్త పడండి. అసలు ఎవరిని నమ్మి మోసపోకండి. నేను పదే చెప్తున్నాను. అసలు ప్రభుత్వం కూడా దయచేసి ఇవన్నీ అరికట్టాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చనిపోయినందుకు న్యాయం జరగాలి. నెక్స్ట్ వేరే అమ్మాయికి అలా జరగకూడదు అయితే నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ అరికడితేనే మనం చాలామంది జీవితాలు ఆగమైపోతున్నాయి, బాగుపడతారు. ఇలాంటివన్నీ నేరాలు ఘోరాలు అరికట్టాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. పదే చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎవరిని నమ్మి మోసపోకండి. అమ్మాయిలు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ అన్ని దొంగ ప్రేమలు. ఇప్పుడు అసలు నిజం ప్రేమలు ఎక్కడ లేవు. అంతా వాళ్ళ అవసరానికి, స్వార్థాలకి ప్రేమలు అని చెప్పి నటిస్తున్నారు. ఇప్పుడు కామం కోరికలు ఎక్కువ అయిపోయినాయి దేశంలో. కామం కోరికలు ఎక్కువైపోయి చిన్నపిల్లలని చూడకుండా ఏం చూడకుండా ఈ నేరాలు ఘోరాలు అన్నీ ఇట్లా జరుగుతున్నాయి అంటే కారణం కామం ఎక్కువ అయిపోయింది. మొత్తం ఖరాబ్ అయిపోయినారు. మొత్తం ఈ వాట్సాప్ కాళ్ళు, ఫోన్లు వచ్చి మొత్తం సెల్ ఫోన్లు, పెద్ద ఫోన్లు వచ్చే ఈ అన్ని జీవితాలన్నీ ఆగం చేసుకుంటున్నారు. అడ్డమైన ఫోన్లలో చూసేది పిల్లల జీవితాలు ఆగం చేస్తున్నారు. చిన్నపిల్లలని ఇట్లా అన్నీ లేని పోని ఏదేదో జరుగుతుంది. అసలు ఎవరికైతే ఏం అర్థం కావట్లేదు. దయచేసి మీరైతే ఎవరిని నమ్మకండి. నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అని అయితే నేను కోరుకుంటున్నాను. బాయ్.